గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోందని, ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతుందని తెలిపారు. పేపర్ ఆయన పేతన్ ఇంకొకరు ఉన్నారు. రండి మెదలు రెండు సూరం పండలేమో రాలేదు. ఇంటికి పంపుతున్నారు పెన్షన్. చూడండి సార్ మన చూడండి అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ తణుకుపట్నంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు, లేకపోతే పెన్షన్లు ఇంటింటికి ఇవ్వరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు 98% పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు 34,500 పెన్షన్ని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 నుంచి 10,000, 15,000 కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది, ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సమపాల్లో తీసుకెళ్లి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, అదేవిధంగా మన యువత కోసం, భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం 2047 విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు.